ఓం వారాహి దేవ్యై నమః. ఆ వారాహి అమ్మ చల్లని తల్లి, చల్లని చూపు మనందరి మీద నిండుగా మెండుగా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ సుధామూరంపుడి. ముందుగా వారాహి అమ్మ నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదండి. మొదటి రోజు నేను ఎలా విధి విధానాలు పాటిస్తూ అమ్మకు దగ్గరగా ఎలా ఉండాలనేది షేర్ చేయబోతున్నానండి. బ్రాహ్మీముహూర్త టైంలో నిద్రలేచి ఇలా ఆవు పేడతో కలాప్ చల్లుకున్నానండి. ముందుగానే వాకిల్ని అందమైన ముగ్గులు వేసుకున్నాను. ఆ తర్వాత ఇది మన పూజ గదిలో అమ్మకి సింహాసనం ఏర్పాటు చేయడానికి 9 రోజులు ఉండాలంటే అమ్మకి శుచి శుభ్రత చాలా ముఖ్యమండి. ఆవు పేడతో ఇలా డైలీ నేను 9 రోజులు ఆవు పేడతో అలుక్కొని ఇలా ముగ్గు వేసుకుంటామని నిర్ణయించుకున్నాను. ఒక పీటను ఏర్పాటు చేసుకొని అమ్మకు ఆ పీట పైన ఏర్పాటు చేసుకుందామని నిర్ణయించుకున్నాము. మేము ఒక సంకల్పం కూడా చేసుకున్నామండి. ఆ సంకల్పం ఏంటి అంటే బ్రాహ్మీ ముహూర్త టైంలో నిద్ర లేవాలి, ఆ టైంలోనే పూజ అనేది పూర్తి అవ్వాలి, డైలీ ద్వార పూజ ఉండాలి, 9 రోజులు గుమ్మం ముంగట అందమైన ముగ్గులు ఉండాలి, ఈ 9 రోజులు నియమనిష్టలు పాటిస్తూ అమ్మకు దగ్గరగా ఉండాలి, ధూపం డైలీ ఉండాలి అనేది కొన్ని నియమాలు పెట్టుకొని పాటిస్తున్నామండి. అవి ఎలా పాటిస్తున్నామా అనేది కూడా మీకు షేర్ చేస్తాను. దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చూసేయండి. ముందుగా అమ్మవారి అంటే డ్యూటీకి లేట్ అవుతుందని అమ్మవారిని ఇలా పీఠం ఏర్పాటు చేసుకొని, ఇంకా అమ్మవారి డ్యూటీకి వెళ్ళాలి కదండి, అందుకే అమ్మవారిని బ్రాహ్మీ ముహూర్త టైంలోనే ఇలా ఏర్పాటు చేసుకొని సింపుల్గా చేసుకున్నామండి ఉదయాన్నే పూజ. ఆ తర్వాత అమ్మవారి నామాలు ఉంటాయి కదండి, 12 నామాలు చదువుకున్నాము. ఇంకా మా వారు నేను ఇలా ఇద్దరం కలిసి చేసుకుంటున్నాము. ఏ పూజ అయినా ఏ పనైనా కూడా భార్యాభర్తలు ఇద్దరు అనుకొని చేస్తే అది సక్సెస్ అవుతుందండి. ఎలా ఉంటుందంటే భార్యాభర్తల బంధం ఎలా ఉండాలంటే, భార్య భర్త ఇద్దరు బ్రతికున్నంతకాలం జీవితకాలం అన్యోన్యంగా చక్కగా ప్రశాంతంగా ప్రయాణం చేయాలే కానీ, నేటి కాలంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటేనండి, ఆర్థికపరమైన సమస్యలు, ఫ్యామిలీ సమస్యలు, ఉద్యోగరీత్యా సమస్యలు, ఇలాంటి ఎన్నో సమస్యలతో సఫర్ అవుతూనే ఉన్నారు, ఆడవారు కానీ మగవారు కానీ. మన మధ్యలో ఒక ప్రేమ, అనురాగం, వాత్సల్యం, ఆప్యాయత ఇలాంటివి ఉంటేనండి ఎంత బాగుంటుందో. ఆ ఇల్లు నిజంగా స్వర్గమేనండి. కట్టిక పేదవాడైనా కూడా ఇంత ఆప్యాయతగా, అనురాగంగా భార్యని దగ్గర తీసిన, భర్తను దగ్గర తీసిన ఆ ఇల్లు స్వర్గమేనండి. ఇది నిజమంటారా కాదంటారా? ఇద్దరూ కలిసి ఒకే మాట ఒకే బాటగా ఉంటే ఎంతటి పెద్ద కష్టమైనా కూడా చిన్నదిగా కనిపిస్తుందండి. ఇది నిజమేనండి, 100% నిజం. ఎలా అంటే, ఒక పని చేయాలనుకోండి, ఒక స్త్రీ అంటే ఒక భార్య ఏమన్నా కొనాలనుకోండి, పలాంటి కొనగలుగుతున్నాను అండి అని చెప్పండి. లేదు భర్త ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి, ఇవి ఇస్తున్నానమ్మా అని చెప్పండి. అంతే. ఏ పని చేసినా కూడా అది భార్య సపోర్ట్తో చేయండి భర్తలు, భర్త సపోర్ట్తో భార్య చేయాలి. ఇలా చేసినట్లయితే ఆ ఇల్లు స్వర్గమేనండి. నాకు తెలిసిన చిన్న మాట మీకు షేర్ చేశాను. ముందుగా అమ్మవారి పాదాలు, అమ్మవారిని ఎంతో దగ్గరగా ఉండాలని చెప్పాను కదండి. అమ్మవారి పాదాలు ఇలా ఏర్పాటు చేసుకుంటున్నాను. ఇంకా పాదాలు నా దగ్గర లేవు, త్వరలో కొంటాను కూడా. ఇక్కడ వచ్చేసి ఇంకొక ఇత్తడి ప్లేట్ తీసుకున్నానండి. చక్కగా ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా అప్లై చేసేసి, స్ట్రెజిల్ ఉంది కదండి పెట్టేసుకొని, అమ్మవారి పాదాలు ఇలా ప్రింట్లోకి వచ్చినాయి కదా, ప్రింట్ లాగా వచ్చిన దాని మీద పెట్టుకొని అమ్మవారికి అష్టోత్తరం చెప్పుకుందామని ఒక ఆశపడ్డానండి. అందుకే ఇలా చేసుకున్నాను. తర్వాత ఇది నైట్ 8 గంటలకు చేసుకుంటే పూజ అండి. నేను అమ్మవారి పూజ, గుప్త పూజ ఉంటుంది కదా, ఇంకా మేము 9:30 దాకా అలా చదువుకుంటూ కూర్చుండిపోయామన్నమాట మా వారు నేను. చక్కగా అమ్మవారికి ద్వార పూజ అంటే, అమ్మవారు మన ఇంటికి వస్తుందంటే ఎంత అందంగా ఉండాలి, ఎంత సువాసన భరితంగా ఉండాలి మన ఇల్లు, ఎంత శుచి శుభ్రంగా ఉండాలి కదండి. అలా ద్వార పూజ చేసుకున్నాను. అమ్మవారికి ఆహ్వానం చెప్పుకోవడానికి గుమ్మం ముంగట చక్కగా అందమైన ముగ్గు వేసుకున్నాను, అమ్మవారి పాదాలు వేసుకున్నాను. అక్కడ చూడండి అమ్మ ఎంత చక్కగా కనిపిస్తుందో మన బంగారు తల్లి. అమ్మవారికి గన్నేరు మాలను సమర్పించుకున్నాను. ఇంకా పూజలోకి వెళ్ళిపోతూ మాట్లాడుకుందాం రండి. ముఖ్యంగా నేను ఇద్దరం కలిసి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పాను కదండి. పూజ అనేది కొంతమంది ఇళ్లలో అయితే సాధ్యం కానిదనుకోండి. ఎలా అంటే బిజీ షెడ్యూల్స్, జాబు పర్పస్ ఉన్న సఫరింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదండి. ఇవన్నీ నేను అనుకుంటున్నాను, నిజమేనండి. చాలా సఫరింగ్స్తోనే ఉంటారు. ఎంత పెద్ద కష్టమైనా కూడా ఇద్దరు అనుకొని చేయండి. చిన్న ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి అమ్మ పూజ. తప్పకుండా ఇలా చేసుకోండి. ఆ తర్వాత అమ్మకు ఆహ్వానం చెప్పుకున్నాను. ఆహ్వానం చెప్పుకుండే ముందు మనం ఆచమనం చెప్పుకున్న తర్వాత అమ్మకు ఆహ్వానం చెప్పుకుంటున్నాం. అంతటి తల్లికి మనం సింహాసనం వేసినామంటే ఎంత విధి విధానాలు పాటించాలండి ఇంట్లో. బ్రాహ్మీ ముహూర్త టైంలో చేసుకోండి వీలైతే. లేదు మేము బిజీ కదా, మాకు జాబ్స్ ఉన్నాయి, ఎలా మేము చేసుకోవాలి అనుకున్న వారైతేనండి సాయంత్రం 9ంటికి చేసుకుంటే
చాలా మంచిదండి అమ్మవారి పూజ. ఇంకా మాకు నిద్ర సరిపోదు ఇవన్నీ అనుకుంటే 10 మినిట్స్లో కూడా అయిపోతుందండి. ఏం లేదండి, ధూపం దీపం నైవేద్యం నీరాజనం సమర్పించుకుంటే సరిపోతుందండి అమ్మకు. మనకున్న బలం అంటే సంకల్ప బలం గట్టిదైతే ఎంతటి పెద్ద కష్టమైనా కూడా తీరుతుందండి. అమ్మవారిని సేవించాలి, ప్రేమగా అమ్మవారికి దగ్గరే ఉండాలి. అమ్మవారిని 9 రోజులు ప్రేమతో మనం దగ్గర అవ్వాలి అని అనుకుంటే ఈ 9 రోజులు మనకి ఎంతో బలమైనవండి. చక్కగా అమ్మవారిని దగ్గర కూర్చొని చక్కగా అమ్మకి మనకున్న సమస్య చెప్పుకోండి. అసలు ఒక విషయం చెప్పనా అండి, అమ్మకు మన సమస్య చెప్పాలా అండి? మన అమ్మకు మన అన్నీ తెలుసు అమ్మకు. అందుకని నేను ఒకటే భావిస్తాను, అమ్మని ప్రేమగా అమ్మ మనల్ని దగ్గర తీసుకుంటుందండి ప్రేమగా. ఆ ప్రేమగా దగ్గర తీసుకున్నప్పుడే మన బాధ అంతా అమ్మకు తెలుసు. ఆ బాధలన్నీ పటాపంచలు చేస్తుందని నమ్మి చెయ్యండి అంతే. ఇంకా వీలైతే ఇద్దరు భార్యాభర్తలు అనుకొని చేయండి. ఎందుకు భార్యాభర్తలు అనుకొని చేయండి అని 1కి 2 సార్లు ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ భార్యకి 5 అంటే ఈ 9 రోజులు చేసుకుంటే మంచిదండి. ఒకవేళ వీలైతే పంచమి నాడైనా చేసుకోండి. ఒకవేళ వీలైతేనే ఇద్దరు భార్యాభర్తలు చేసుకోండి, లేదంటే ఒకరైనా చేసుకోవచ్చు. ముఖ్యంగా నేను ఒకటి చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ఇద్దరు కలిసి చేసుకుంటే ఎవరికైనా వీలు పడనప్పుడు, ఇప్పుడు భర్తకి ఏమైనా ఆఫీసులో ఎమర్జెన్సీ పని ఉంది ఇంకా రాలేము అనుకున్న వారైతేనండి భార్య చేసుకోవచ్చు. ఇద్దరు కలిసి చేసుకుంటే ఫస్ట్ రోజు, ఆ తర్వాత భార్యకి ఏమైనా ఆటంకం వస్తే భర్త చేసుకోవచ్చు. అలా అని ఇద్దరు కలిసి చేసుకోవాలి అని అంటున్నానండి. ఆ తర్వాత అమ్మవారికి అర్చన పూలతో సువాసన భరితంగా ఉండే పూలు, విరజాజి పూలతో అమ్మవారికి అష్టోత్తరం చెప్పుకున్నాము. అమ్మవారి పాదాలు ఉన్నాయి కదండి, ఇందాక ప్రింట్ లాగా వేసాను, ఆ పాదాలకు చక్కగా అమ్మవారి నామాలు చెప్పుకున్నాను. ఇక్కడ కుంకుమను అక్షంతలు, ఎరుపు అక్షంతలు కొద్దిగా తీసుకున్నానండి, ఎక్కువ క్వాంటిటీలో ఏం తీసుకోలేదు అమ్మవారికి. ఎందుకంటే అవి మనం ఎప్పుడైనా అంటే అవి మంత్రముకు సంబంధించి మనం మంత్రాలు అనుకుంటా కదండి మనం అక్కడ అష్టోత్తరం చెప్పుకుంది, అవి పవర్ఫుల్ ఉంటాయండి. ఎప్పుడైనా ఇంపార్టెంట్ పనికి వెళ్ళినప్పుడు చక్కగా అక్షంతలు తీసుకొని ఇద్దరు భార్యాభర్తలు కానీ ఏదైనా సమస్య వచ్చిందంటే పిల్లలకు కానీ వేసుకోవచ్చు. ఇంట్లో కుంకుమ రోజు ధారణ చేసుకోవచ్చండి. దాచిపెట్టుకొని ధూపం మాత్రం తప్పకుండా వేసుకోండి. ఇంట్లో మాత్రము అమ్మవారికి ధూపం ఎంతో ఇష్టము. అమ్మవారికి రోజుకు ఒక నైవేద్యం పెట్టండి. చక్కగా ఆయుష్, ఆరోగ్యము, అభివృద్ధి అంతా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ సుధామూరం పొడి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి.